కళా హృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసన్ ఐక్య వారి సహకారంతో గొప్ప ఉచిత నేత్ర వైద్య శిబిరం ఈరోజు ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది. దీనికి మన సభ్యులు యోగా పద్మ గారు, వెంకటేశ్వర్లు గారు, మన కామేశ్వరమ్మ గారు, మన నరేష్ యాదవ్ గారు, మన ఫన్నీ స్టార్ సాయి గారు మరియు మన రాంబాబు అన్న మన మెడిసిన్స్ డొనేట్ చేశారు. మన అనుపల్లి రమణారెడ్డి గారు, మన ముఖ్యుడు మన నరేష్ వాసన్ ఐకేర్ కరస్పాండెంట్, ఇప్పుడే మన సినీ రంగ అధ్యక్షుడు దూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ హరిహర వీరమల్లు గారు ఇప్పుడే వచ్చేశారు. మన కోళ్ళ బాలు గారు పర్యవేక్షణలో అంతా బాగా జరుగుతూ ఉంది. జనాలు విశేషంగా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా వచ్చేశారు. ఇప్పటికే సంఖ్య 4 దాటింది. ఇంకా మన సభ్యులు ఇంకా చూసుకోవాల్సి ఉంది. మెగా నేత్ర వైద్య శిబిరం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మన కళాహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ వారి సహకారంతో మన నరేష్ గారి ఆధ్వర్యంలో కోళ్ళ బాలు గారు తీవ్రంగా ఈ యొక్క పరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడే మన డిఓపి వెంకటేష్ గారు కూడా వచ్చేసారు మన కార్యక్రమానికి. ఇప్పుడే ప్రశాంత్ గారు వచ్చారు. ప్రశాంత్ గారు, సార్ చెప్పండి సార్, ఎలా ఉంది? కళా హృదయాల సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ మెగా కంటి వైద్యశాల జరగడం చాలా సంతోషంగా ఉంది. చిరెడ్డిపాలెం పట్టణ ప్రజలందరూ తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కళా హృదయాల సేవా ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ వీరమల్ గారు చెప్పండి సార్. అదే వీరమల్ వెంకటస్వామి గారు. ఈరోజు మన బుచ్చెడిపాలెంలో కళా హృదయాల ట్రస్ట్ సభ్యులు అందరి తరఫున ఈ యొక్క ఐకేర్ వాసవి ఐకేర్ హాస్పిటల్ వారిచే, నెల్లూరు వారిచే ఈ యొక్క ఐకేర్ కంటి పరీక్షలు మరియు కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఏదైనా డ్రాప్స్ కూడా ఉచితంగా ఇవ్వబడును. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన బుచ్చెడిపాలెం కళా హృదయ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ ఐకేర్ హాస్పిటల్ వారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పండి సార్. ఫన్నీ స్టార్ గారు. నమస్కారం అండి. ముందు ఈ ప్రోగ్రామ్ని సంక్రమించిన వాళ్ళకి పెద్ద నమస్కారం. ఇట్లాగా మనకి ముందు సపోర్ట్ చేస్తూ ఇంకా ఓకే రామారావు గారు చెప్పండి. బుచ్చెడిపాలెంలో ఇంత మెగా వైద్య శిబిరం నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? మన కళా హృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నెన్నో చేయాలని కళా హృదయాల ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు చెప్పండి సార్. ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు బుచ్చెడిపాలెంలో. ఈరోజు భారీ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేయటం మీరు సంఖ్య 45 చేరింది. ఇంకా టైం ఉంది. అందులో కూడా చాలా ఎక్కువ ఒకసారి చెప్పండి సార్. అందరికి అందులో డ్రాప్స్ 2 రకాలు 3 రకాల డ్రాప్స్ ఉన్నాయి. అందరికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఆపరేషన్ కావాల్సిన వాళ్ళకి కూడా మొత్తం రిపోర్ట్ రాసుకొని రేపు దాన్ని మొత్తం ఫాలోఅప్ చేస్తాము. ఇట్లా శిబిరం చేసినందుకు కళా హృదయాలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి ఎస్ఎస్ కళ్యాణ మండపం ఓనర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరేంటంటే తిరువీధి రాధయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కామేశ్వరం గారు చెప్పండి. మన ప్రోగ్రాం గురించి, మన కళా హృదయాల సేవా ట్రస్ట్ చేసేటువంటి కార్యక్రమాల గురించి. కళా హృదయాల సేవా ట్రస్ట్ తరఫున వాసన్ ఐకేర్ తరఫున మెగా
ఐ చెకింగ్ పెట్టి ఆరోగ్యశ్రీ తరఫున వాళ్ళకి ఆపరేషన్ చేయించడం అనేది చాలా గొప్ప విషయము. సర్వేంద్రియనాం నయనం ప్రధానం అంటారు. అన్నిటిలోకి కళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఈ కళాహృదయాల ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. నరేష్ గారు చెప్పండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో కళాహృదయాల సేవా ట్రస్ట్ తరఫున వాసన ఐకేర్ వాళ్ళు ఉచిత శిబిరం నిర్వహించారు. దీనికి కళాహృదయాల సేవా మెంబర్లు చాలామంది సపోర్ట్ చేయడం, వాళ్ళు దీన్ని బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మన మల్లన్న గారు కూడా వచ్చేసారు. మల్లన్న గారు కూడా 2 మాటలు సబ్జెక్ట్ గురించి చెప్తారు. చెప్పండి లైవ్లో. ఈ కార్యక్రమం సేవా ట్రస్ట్ ఉచిత సేవ కళాహృదయ సేవా ట్రస్ట్ వారు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ఆహ్వానించిన విషయం. సామాన్య ప్రజలకి ఈ కంటి వైద్య శిబిరం పెట్టడం అనేది చాలా మంచి ఎందువల్లంటే అన్ని అవయవాలుగా కళ్ళు చాలా ప్రధానమైన రాష్ట్రాల్లో మనకి చెప్తా ఉంటాం. వాస్తవంగా కూడా కంటికి ఉన్న ప్రాధాన్యత ఇతర అవయవానికి ఉంటుంది. దీంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పేద మధ్యతరగతి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సేవా కార్యక్రమం పెట్టడం కళాహృదయాలు అని అభినందిస్తుంది. థ్యాంక్ యూ మల్లన్న. ఇక్కడ మన జక్కా వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం చేయడం కళాహృదయాల సేవా ట్రస్ట్ ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీ చెప్పండి సార్ ఈ యొక్క కార్యక్రమం గురించి. కళాహృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకైనటువంటి కంటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆపరేషన్లు కానీ వరలు కానీ ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఈ కార్యక్రమం తన యొక్క కంటి వైద్యం నిర్వహించుకోవడానికి వాసన ఐకే ద్వారా పెట్టాము. ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. మీరందరూ సద్వినియోగం చేసుకుంటారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వర. ప్రశాంత్ గారు సార్ చెప్పండి, ఈ యొక్క ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో చాలా ముందుకు దూసుకోబోతున్నటువంటి కళాహృదయాల సేవా ట్రస్ట్కి మీరు ఇంకా ఇన్స్పిరేషన్గా, మీరు సభ్యుడిగా మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఇచ్చే సలహాలు ఏంటి? కళాహృదయాల్లో ఉండే కళాకారులందరూ రావడం కూడా జరిగింది. సినీ విభాగానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం ఫర్దర్గా ఫ్యూచర్లో మరిన్ని మంచి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ జిల్లాలో ద బెస్ట్ సేవా ట్రస్ట్గా కళాహృదయాలు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సురేష్ రెడ్డి గారు సార్ చెప్పండి, ఉపాధ్యక్షుడు మన సురేష్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఈరోజు కళాహృదయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ వారి కంటి వైద్య శిబిరం జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ.